అడివారం అడివారం అడివారంలోనా? సొంటేం వెళ్ళే రోడ్ లో ఉంటున్నాం బాబు. తెలుసు 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 ఉమ్, తెలుసు ఉమ్. తెలుసు తెలుసు తెలుసు. మా చక్కగా సింహాచలం మాట్లాడతారు. ఉమ్. దేవస్థానం భూములు అవన్నీ కదా? అవునా, అన్ని దేవస్థానమేనమ్మా, ఏం లేవు. అన్ని దేవస్థానం భూములు, అన్ని అన్ని దేవస్థానం భూములు. దేవస్థానమే. కానీ నేను ప్రపంచ యాత్ర మొదలు పెట్టడం అప్పన్న స్వామి ఆశీర్వాదం ఇప్పటికీ నిజంగా నాకు నమ్మకం అన్నమాట. అప్పన్న స్వామి అంటే వదలను. ఆయన పాదాలు వదిలే ప్రసక్తే లేదు. జై శ్రీమన్నారాయణ. చిన్నజీవి ఆయన స్వామి ఆయన దయ వల్లే 20 ఏళ్ళు ఇక్కడే ఉంటున్నాం అమ్మా మేము. అప్పన్న బాబు దయ చిన్నజీవి వల్ల. చిన్నజీవి స్వామి ఆశ్రమంకి వెళ్ళాను, కేదార్నాథ్ బద్రీనాథ్ అని. మీరు చూసారా? ఆహా. అవును, మీరు అన్ని వెళ్తారు చక్కగా. అదృష్టం అది అంటున్నాను నేను. అందుకే అన్ని దేశాలు తిరుగుతున్నారు, అన్ని ఆహా, మనకు మన చూపిస్తున్నారు. ఇండియా మన ఇండియాలోని చిన్నజీవి స్వామి ఆశ్రమం ఉంది, కేదార్నాథ్ అవును. బద్రీనాథ్లోను. ఆ, ఆ ఏది దాన్ని ఏంటంటారు, ఇక్కడ ఉంటాయి కదా రుద్రాక్ష చెట్లు, అవి రుద్రాక్షలు చూపించి రుద్రాక్ష. ఆ, మీరు చూడలేనట్లుంది, చూడండి ఆ. బాగుంటది. బాబు వెళ్ళాడు, కేదార్నాథ్ అవన్నీ వెళ్ళాడండి. బాగుంటది, చాలా గంగోత్రి, బాగుంటది వెళ్ళండి. యమునోత్రి, గంగోత్రి యమునోత్రి అన్ని వెళ్ళాడు, బాబు వెళ్ళాడు. చోటా చార్ధాం బడా చార్ధాం చాలా బాగుంటది, వెళ్ళండి. ఆ, అన్ని యాత్రలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అదృష్టం మీకు. అదృష్టం అండి, అదృష్టం ఆ, అదృష్టం. ఏ జన్మలో ప్రపంచం అంతా చేసుకున్న పుణ్యం. తిరుగుతున్నారు. ఇండియా ఎప్పుడు వస్తున్నారు? వచ్చారా ఈ ఇండియా మధ్య? 2020లో వదిలేశాను. మళ్ళీ 2040లోని ప్రపంచం అంతా తిరిగేసి వద్దామని నా కళ. తిరిగి అంతే. రండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు నేను ఆరోగ్యంతో వచ్చేసి ఇలా నవ్వుతూ ఉండాలి మీరు. ఏదైనా కావాల్సింది ఆరోగ్యం, అది ఉంటే ఏదైనా అంతే, సాధించవచ్చు. అది ఉంటే ఎక్కడైనా ఐశ్వర్యం హ్యాపీగా ఉండొచ్చు. ఉన్నట్టే. అంతే. ఆరోగ్యం ఉంటే నేను ఐశ్వర్యం కోట్లు నేను దానికోసమే పరిగెడతాను. ఈ డబ్బు కోసం నేను పరిగెట్టను. ఈ డబ్బు కోసం అవునవును. నేను పరిగెట్టను, కానీ నన్ను పరిగెట్టుకుంటూ వస్తుంది. వద్దు తల్లి, నాకు నెమ్మగా చాలు అన్నా వచ్చి నా మీదే నన్నే చక్కగా మంచి వాళ్ళకే వస్తాయండి. ఇప్పుడు కాసే పూసే చెట్టుకే కదా దెబ్బలు. ఏమీ లేని చెట్టుకి ఏమి ఉండవు కదా. దాన్ని ఎవడు కాయలు పట్టించుకోడు. కాసే చెట్టుకే రాళ్ళు వేస్తారు. మన దగ్గర అంచేతను బోల్డ్ డబ్బు. మన ఫోటో పెట్టుకుంటే ఎంత మందికి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాచ్, ఆ, ఎన్ని వీడియోలు, ఎంత డబ్బే కదమ్మా. అందరికి అవును. అదృష్టమే కదా. ఇప్పుడు మన ఫోటో తీసేశారు, వాళ్ళకి వ్యూస్ లేవు, డబ్బులు లేవు. అయ్యే అన్న మళ్ళీ నా ఫోటో ఎత్తుకుంటేనే డబ్బులు వస్తాయి. పాప ఏదో విధంగా ఆ, ఏ- మనం ఏదో విధంగా ఒకరికి ఉపయోగపడుతున్నాం ఆ, మంచిగానే. అవును. ఎన్నాళ్ళు మంచిగా ఉపయోగపడ్డాం, ఇప్పుడు చెడుగా ఉపయోగపడ్డాం. ఎంజాయ్. ఏం లేదండి, ఎప్పుడు మంచిగానే చెప్తున్నారు. మన ఇండియా కోసం కూడా, అక్కడున్న అన్ని దేశాలు తిరిగినా కూడా మన ఇండియా గురించి గొప్పగా చెప్తూ ఉంటారు మీరు. అన్ని చూస్తుంటారు, మాకు మనం చూపిస్తుంటారు. గొప్పగా చెప్పాల్సిన విషయంలో గొప్పగా చెప్తాను. కొంచెం అవును, సొంతెక్కి ఇవ్వాల్సిన విషయంలో సొంతెక్కి చెప్పాలండి. ఇస్తాను. తప్పుని చెప్పాలి. తప్పుని చెప్పాలి, నేను చెప్పాలి. చెప్పకపోతే నువ్వు చెప్తావా? ఆ, నువ్వు ఇంట్లో కూర్చొని నూతిలో కప్పలాగా ఉంటావు, నీకేం ఆ, తెలియదు. నేను మనకేం చూసాను తిరిగిన వాళ్ళకి చెప్పద్దా? తెలుస్తుంది. అవును, అవును. తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది. తప్పుని తప్పని చెప్పాలమ్మా, తెలియకపోతే ఎలాగా. నేను నాలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎన్ని మంది కుక్కలు అరిచినా చూసి అంతే, నవ్వేసి వదిలేస్తా. చూ వదిలేయడమేనండి, పట్టించుకుంటే చూసి అవదు. నవ్వుకుంటా. ఇప్పుడు అదే. నేను ఎంత తెలివైన వాడినో, ఉమ్. నేను ఎంత మోనాడుకునో, నేను ఎంత సాధించానో అది నాకు తెలుసు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు తెలుసుకొని నువ్వు అదే. కుళ్ళు 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 చచ్చిపోవాలి నా యొక్క ఇప్పుడు గొప్పతనాన్ని చూసి. న్యాయబద్ధంగా రూపాయి తెచ్చుకున్నా మనకు ఆనందంగా ఉంటుంది కదా. నేను అమ్మా, భగవంతుడు ఉమ్. సాక్షిగా చెప్తున్నాను. ధర్మం 4 పాదాల మీద అంటారు కదా, నేను ఇప్పటికే ధర్మం 4 పాదాల మీద ఉంటాను. అబద్ధం ఆడను. అవును. నేను అంతే ఎవరిని కదా. నా జీవితంలో నేను మోసం చేయలేదు. ఒక లేదు. 1000 మంది ఆ, చేతిలో మోసపోయాను. ప్రతిరోజు అవును. మోసపోతాను. నేను మాట్లాడతానా, ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఎదవలు అవును. రికార్డ్ చేసేసుకొని అవును. వీడియోలో పెట్టుకుంటారు. ఎదవన్నారు ఎదవలు, అవును. దరిద్రులు. వాడికి పాపం, నాకు పుణ్యం. ఎన్ని అంతే. ఎన్ని 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 ఎవరితో మాట్లాడినా రికార్డింగ్, ఎవరితో మాట్లాడినా రికార్డింగ్. అవన్నీ ఆ, డబ్బులబ్బా. నువ్వు ఆ, మాట్లాడుతున్నావు కదా, ఎంత డబ్బులు అంటారు. ఆ, ఒకడికి మరేంటి బాబు, పెళ్లి గట్ట చేసుకోరా మీరు? అమ్మ ఇప్పుడు ఏమంటలేదా? ఇప్పుడు ఉమ్. నా ఇంకా వయసు ఏమి ముదిరిపోలేదు. నేను ఒక ముదిరిపోయిందని ట్రావెలింగ్ కాదు, చేస్తాను. సి ఉమ్. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదా, ఆగదంటారు. ఆగదా, ఆగదు. ఆగదా. మరి నాకు ఇప్పుడు నేను వస్తుంది, వస్తుంది, ఆ నేను టైం వస్తుంది. ఉమ్. వస్తుంది. ఉమ్. సింహాచలం వెళ్ళిపోయి అప్పన్న స్వామి నాకు పెళ్లి అయిపోవాలి, 2 పిల్లలు పుట్టాలని మొక్కుకున్నాను. ఆ తర్వాత తిరుపతి వెళ్ళిపోయి వెంకన్న స్వామి నాకు 2 పిల్లలు పుట్టియాలి, పెళ్లి అయిపోవాలని మొక్కుకున్నాను. తర్వాత కేదార్నాథ్ వెళ్ళిపోయి కేదార్నాథా పెళ్లి అయిపోవాలని మొక్కుకున్నాను. బద్రీనాథ్ వెళ్ళిపోయి మొక్కుకున్నాను. యమునోత్రి, గంగోత్రి,
త్రియంబకేశ్వరం వెళ్ళాను. శని సింగనాపూర్ ఆలకిస్తాడులేండి. ఏదో కాదు దేవుడు ఆ! కాదు 2020లో శని సింగనాపూర్లో శనీశ్వరుడు కూడా మొక్కిసుకున్నాను. పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలని. షిరిడి ఆ! సాయిబాబాకి మొక్కిసుకున్నాను. ఇంకా ఆ! ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరికీ మొక్కిసుకుంటే ఆ! ఇంటికొస్తే మా అమ్మ నీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది తెలుసా? అయ్యయ్యో! ఆ! అలాగంటే నేను అప్పుడు ఇంతమందికి దేవుళ్ళు మొక్కుకుంటే నా పెళ్లి క్యాన్సిల్ చేశారా? క్యాన్సల్ చేయడానికా ఏంటి? ఎందుకు ఎందుకు చేశారని అడిగాను. అడిగితే ఆ! ఆ! ముందుంది ముసళ్ళ పండగ నువ్వు ఎంజాయ్ చెయ్యి ప్రపంచం తిరిగని చెప్పు మనకు వదిలేశారు. ఇంకా ఎంత తిరగమని, ఇంకా ఏవో ఉన్నాయి ఉమ్, చూపించమని జనాలకి. ఆ! ఆయన అదే. ఏమంటున్నారంటే వాళ్ళు ఆ! ఏమంటున్నారంటే ఒరే పెళ్లి చేసుకొని మేమందరం ఉన్నాము నువ్వు ఒక్కడివే హ్యాపీగా ఉండు ఆయన ఆ దేవుళ్ళే అన్నాక మనకేమి ఇప్పుడు అంతే. కొన్నాళ్ళు ద- ఎంజాయ్ చేయండి. పెళ్లి ఆ, చేసుకుంటే అవేవి కుదరవు. ఆ! అది చేయండి బాగా. ఎంజాయ్ చేయి ఇప్పుడు నాన్న ఇప్పుడు శుభ్రంగా. ఇప్పుడు నేనేం తప్పు పెళ్ళికేముంది ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళేం సుఖపడిపోవట్లేదు కానీ హాయిగా చూసారా ఉండండి. కాకపోతే చూసారా ఏంటంటే తల్లిది మాలాంటి వాళ్ళకి ఉంటుంది కదా నాన్న చేసుకోవాలి. ఆ! ఇంతకు ముందేమో ఆ! పెళ్లి చేసుకో అమ్మా అన్నారు ఇప్పుడేమో సుఖంగా ఉండు ఎంజాయ్ చెయ్యు పండగ చేసుకో అది అది కాదు తల్లిదండ్రుల ఆశ అది చేసుకోవాలి నా కొడుకు నేను అమ్మా ఉంటున్నాను అని. కాదు మా అమ్మ ఒకటే అన్నది అదొక ముచ్చట. ఒకటే అన్నది ఆ అన్నది నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు అలా బతుకు అనే విషయం నీ పెళ్లి కోసం నేను ఎప్పుడు అడగను ఎందుకంటే అవును. 3 నెలలు మొగుడు సచ్చిన ముండలాగా ఏడ్చాను నేను ఆ! ఏడ్పు ఆ! పెళ్లి క్యాన్సిల్ అయిపోతే ఆడదా ఏడాలి నేనెందుకు ఏడ్చుకుంటా తెలియదు అద్ పిచ్చిదా కొడుకుని అ అదే ఏడుపో మరి. ఏడుపో రోజు ఏడుపో ఆ! అమ్మ మా అమ్మ మా నాన్న చెప్పి ఆడు బతికిపోయాడు చచ్చిపోయాడు ఒకసారి మేడ మీదకి వెళ్ళి చూడండి అంటే మా నాన్న గంటకు ఒకసారి కాఫీ తాగుతావా టీ ఆ! తాగుతావా ఉప్మా తింటావా సేమియా ఆ! ఉప్మా తింటావా కూర అయితే ఉండాలి అన్నం అయితే ఆ! చెకింగ్ కి నేను ఉన్నానా అవును. చచ్చిపోయినా చెకింగ్ కి అయ్ అయ్యయ్యో! ఏటా ఏటా మా నాన్న ఇన్ని సార్లు వస్తున్నాను అనుకుని ఇప్పుడు అర్థమైంది అంటే అప్పుడు అదే. బాధలో ఉన్నాను కదా అనేసి మా అవునవును. అమ్మ ఇప్పుడు ఈ ఆనందాన్ని చూసి అంటది సచ్చినా నువ్వు నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే ఎంత దేశాలు తిరగలవాడువా ఎంత డబ్బు తిరగలేరు. ఎంత డబ్బు సంపాదించుకోగలిసేవాడువా ఇంత హ్యాపీగా వద్దు అన్న ఉండలేరండి మ్యారేజ్ చేసుకుంటే. ఈ రోజుల్ని బట్టి ఉండలేరు. నేను చెప్తున్నాను. ఇప్పుడు అంటే పిల్లలకి బ ఆ! డబ్బు ఎక్కువైపోయిందండి ఇప్పుడు కూడా హ్మ్. మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉండగలమండి మనీ అవును. మనీ ఒక్కసారి ఈఎంఐ కోసం టీవీ ఓడు ఫ్రిడ్జ్ అవును. ఓడు వీళ్ళందరూ వస్తే ఆ పిల్లలతోని బుర్ర నేలకేసుకొని కొట్టుకోవాలి వస్తుంది ఏదైనా మనీ మనీ ఉంటే ఫ్యామిలీ మనీతోనే ఏదైనాను. అదే. అదే. మనీ మేక్స్ మెనీ మెరాకిల్స్ ఎంతమంది హ్యాపీగా లేరండి ఫ్యామిలీస్ అంతే. ఆ అవును. ఇప్పుడు డబ్బు పిల్లలకి మ్యారేజ్ చూద్దామన్నా భయమేస్తుందండి. ఆడపిల్లల ధోరణి అస్సలు బాగోట్లేదు. భయమేస్తుంది. ఇన్నాళ్ళు చెప్పి చెప్తే ఏవో 4 అక్షింతలు పడతాయంటే ఆనందపడేవాళ్ళం. ఆహా అలాంటివి లేకుండా ఇప్పుడు చెప్పాలంటే భయమేస్తుంది. ఎందుకు చెప్పనా ఆ విషయం చెప్పనా ఆ! మీరు ఫీల్ అవ్వకూడదు చాలా మంది ఉన్నారండి మీ ఆడపిల్లలు కాలంలో హ్మ్. మీ కాలంలో మీరు ఇంటికి పరిమితం అయ్యేవారు ఇంటికి అవును. పరిమితం అంటే అప్పుల్లో హ్మ్. జాబులు లేవు ఫోన్ అవును. లేదు ఆన్లైన్ అవును. లేదు పూజ చేసుకోవడం పొద్దున్న చక్కగా ఇంట్లో ఉండడం ఆ సాంప్రదాయంగా చక్కగా ఇంట్లో ఉండడం. సాంప్రదాయకంగా హ్మ్. పువ్వులు చీరలు వ్రతాలు నోములు మడి దేవుడి భక్తి ఆచారం అదే మడి అంతే. ఆచారం తరుగుడ్డ ఏ ఆ తర్వాత ఇల్లు ఉడ్చడం హస్బెండ్ బయటకు వెళ్ళి వస్తే శ్రీవారికి నీళ్ళు ఇవ్వడం కాళ్ళు కరిగించడం అంతే. పూజ చేయడం అ అంతే. పులిహార దద్దోజనం ఇప్పుడు